సురేంద్ర, నేనే. ఏ పని చేసినా గర్వంగా చేయాలి కానీ ముఖం చాటేయాల్సిన అవసరం ఉందిరా. ఇద్దరు కలిసి ఇంజనీరింగ్ చేశాం. నువ్వు ఏదో పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు విన్నా. నేనేమో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నా. అయినా ఇంకా మంచి ఉద్యోగం కోసం ఇంకొంచెం ట్రై చేయాల్సింది. నేను కూడా 2-3 years ట్రై చేశారా, ఏది వర్కౌట్ కాల. పైగా ఇవంతా చేస్తుండేది నా తమ్ముడు కోసం. తమ్ముడు కోసమా? వాడికేమైంది? ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాడు రా. ఇంజనీరింగ్ కోర్స్ చేయాలని పట్టుబట్టినాడు. పైగా టాపర్ కూడా కాదు. మంచి జాబ్ రావాలంటే పెద్ద యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి. దానికి డొనేషన్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10th క్లాస్ పిల్లలకి ప్రాపర్ గైడెన్స్ లేకుండా పోతుంది సూరి. ఒకసారి మీ తమ్ముడితో నేను మాడచ్చా? నేను ఎవ్వరు చెప్పినా వినను. నేను ఒక్కటే ఫిక్స్ అయినా, సిటీలో మంచి కాలేజ్లోనే నేను ఇంజనీరింగ్ చేయాలి. నువ్వు క్లాస్లో యావరేజ్ స్టూడెంట్వి, అయినా నేను ఇంజనీరింగ్ చేయడం తప్పనట్లేదు. ఇంజనీరింగ్ చేస్తే మంచి ఉద్యోగాలు టాపర్స్కి మాత్రమే వస్తున్నాయి. అలాంటి పెద్ద పెద్ద కాలేజ్లో డబ్బులు కట్టాలంటే మీ అన్నయ్య పరిస్థితి ఒకసారి ఆలోచించు. క్లాస్లో టాపర్స్ 20% ఉన్నారు. మిగతా 80% శాతం నాలాంటి అబోవ్ యావరేజ్ స్టూడెంట్సే ఉన్నారన్నయ్య. దేశంలో సంవత్సరానికి 15 లక్షల మంది బీటెక్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తున్నారు. నువ్వు చదివేది 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు ఎంతమంది బయటకు వస్తారో తెలుసా? 60 లక్షల మంది. అన్నయ్య ఈ లెక్కలన్నీ వింటుంటే నాకే భయం వేస్తుంది. ఏం చేయాలో నువ్వే నాకు ఒక సలహా చెప్పనయ్య. డొనేషన్ల గోల, ర్యాంకుల టెన్షన్, ఇలాంటి బాధలు ఏవీ లేని కోర్సులు. అటు మధ్య తరగతి వాళ్ళు మోయగలిగేవి. రెసిషన్ వచ్చినప్పుడల్లా ఉద్యోగాలు పోతాయనే పరిస్థితి రాని కోర్సులు. ఇటు నిరుద్యోగ సమస్య ఉన్న వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నేను రీసెర్చ్ చేసి ఒక 2 days లో నీ ముందుకు వస్తాను రా. సరే అన్నయ్య.